యాక్చువల్‌గా మూవీ రిలీజ్ అవ్వకముందే హ్మ్. 'ఇరుముడి కట్టు' కావచ్చు, హ్మ్. 'మల్లెపూల పల్లకి' సాంగ్స్ ఎంత పెద్ద హిట్ అయినాయో మనం చూసాం. అవునవును. అయితే అవి కూడా సెట్స్ అని నిన్న రవితేజ గారు సక్సెస్ మీట్‌లో మాట్లాడే వరకు కూడా హ్మ్. ఎవ్వరికీ తెలీదు. అవును. అప్పటి వరకు కూడా. అవును. అదంతా నిజంగా అంత రియలిస్టిక్‌గా, అంత నేచురల్‌గా అనిపిస్తున్నాయి. అవును. దానికి మీరు పడిన కష్టం ఏ విధంగా ఉంది సార్? యాహ్! అంత రియలిస్టిక్‌గా మాకు చెప్పాలంటే సో, చూపించడానికి? హౌస్‌ది లాక్ అయింది కదండీ! పొల్లూరులో. ఊరు పేరు కూడా ఒరిజినల్‌గా సినిమాలో ఉన్న పేరే పొల్లూరు. హ్మ్. నెక్స్ట్ అక్కడి నుంచి సీలేరు. ఇంకా అవన్నీ తిరుగుతున్నప్పుడు సీలేరు కూడా వెళ్ళాననమాట. అక్కడ మెయిన్ పొల్లూరులో గానీ, సీలేరులో గానీ అక్కడ పీపుల్ అంటే అసలు ఎంత సపోర్ట్ అంటే అంత సపోర్ట్ అండి. హ్మ్. మనుషులు వాళ్ళంతా. సేమ్ టైమ్ ఇంకా సీలేరుకెళ్ళాం. సీలేరు దగ్గర అలా టెంపుల్స్ అదే మా కథకి ఏమేమి కావాలో అన్నీ చూస్తున్నాం. లొకేషన్ రెక్కీ చేస్తున్నాం. ఆ టైంలో పొల్లూరు సారీ సీలేరులో మారెమ్మ గ్రామ దేవత టెంపుల్ ఒకటి ఉందండి. హ్మ్. అసలు చెట్ల మధ్యలో ఉండి, ఎదురుగా బ్యాక్ వాటర్ ఉండి, ఆ స్టెప్స్ అట్లా ఉండి, చెట్ల మధ్యలో టెంపుల్ ఉంది. మారెమ్మ అమ్మవారు. మీకు గ్రామదేవత అంటే ఎలా ఉంటారు? అవును. చాలా పవిత్రంగా ఉంటారు. హ్మ్. సో, మారెమ్మ టెంపుల్‌లో చూసాం. బ్రో ఇది అద్భుతంగా ఉంది మనకి. చాలా బాగుంది. ఆహ్, శివగారు మనం ఇక్కడ చేయాలంటే ఎలాగా? మనదేమో అయ్యప్ప బ్యాక్‌డ్రాప్. అయ్యప్ప స్వామిది బ్యాక్‌డ్రాప్. హ్మ్. మనం ఎట్లా ఏంటంటే ఇంకోటేంటంటే ఒక దేవత టెంపుల్‌లో మళ్ళీ ఇంకొక వేరే ఇంకొక స్వామి దేవుడిని. అనేది అసలు ఆలోచన రావడమే హ్మ్. తప్పవుతది అని మేము అనుకుంటున్నాం. ఇంకొకటి అక్కడ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయాలది కూడా. చేయాలి. అది అంత హ్మ్. ఈజీ కాదు. సరే అని చెప్పేసి మేము ఏం చేసామంటే మాకెవరైతే లోకల్ సపోర్ట్ ఉన్నారో బాలాజీ గారు, రమణ గారని ఇట్లా కొంతమంది ఉన్నారు. ప్రసాద్ అని అక్కడ లోకల్‌లో. సో, వాళ్ళని అడిగామనమాట. అడిగితే ఒక పని చేద్దామండి టెంపుల్ చైర్మన్ గారిని అడుగుదాం. మా ఆ ఊరు పెద్దలు వాళ్ళ ఇట్లా చాలామంది ఉన్నారు. వెంటనే ఆయన పిలిచారు. ఇట్లా ఉంది. ప్రపోజల్ ఉంది. అంటే వాళ్ళు వితిన్ 20 నిమిషాలు అక్కడికి వచ్చేసారు. ఎవరు చైర్మన్ గారు. ఎందుకంటే చాలా లోన్లీగా ఉంటుంది. మనుషులు చాలా తక్కువ ఉంటారన్నమాట అక్కడ. సరే అని చెప్పేసి ఆయన వచ్చిన తర్వాత ఇంకా అడగమన్నారు. అడిగిన తర్వాత మీరు వేరే అంటే లైక్ వేరేదేం చేయట్లేదు కదా! సో, అయ్యప్ప స్వామి కదా! ఇది కూడా టెంపులే కదా! సో, ఇది గుడే, అది గుడే కాబట్టి పర్లేదు మీరు అని వితిన్ వాళ్ళు సెకండ్స్‌లోనే వాళ్ళు సరే మా కొంతమంది అదే కమిటీ ఉంటారు కదా! వాళ్ళతో మాట్లాడుకొని చెప్తున్నారు. వితిన్ అప్రూవల్ ఇచ్చేసారండి వాళ్ళు. మీరు చేసేయండి సార్ మీరు. దేవుడు ఇది అంటున్నారు. అది ఇది అని ఇంకా వాళ్ళు ఇరుముడి కట్టు సాంగ్ అవన్నీ ఉన్నాయి. అయ్యప్ప దీక్ష చేసుకుని ఆ ప్లేస్ ఇచ్చేసారు. సో, దాన్ని మేము అయ్యప్ప స్వామి టెంపుల్‌గా మార్చుకున్నాం. ఓకే. ఆ పాట మీరు అవుట్‌పుట్ చూసినప్పుడు ఏమనిపించింది సార్? అసలు అసలు ఆ ఊరోళ్ళు నా సంగతి పక్కన పెడితే ఆ ఊరోళ్ళు కాల్స్ చేస్తుంటే వాళ్ళ దీనికి అసలు వర్ణాతీతం ఉంది. వాళ్ళ హ్యాపీనెస్‌కి. అసలు నెక్స్ట్ లెవెల్. నేనైతే అసలు ఇంకోటేంటంటే మేము ఫస్టే సాంగ్ చేసాం. మేము ఎక్కడో అచీవ్ చేస్తున్నాం ఈ సినిమాని మాత్రం అక్కడ ఇరుముడి కట్టు సాంగ్ అప్పుడే మాకు వచ్చేసింది. ఓకే. సో, ఈ సందర్భంగా నేను ఆ సీలేరు వాళ్ళకి మరి నాట్ ఓన్లీ టెంపుల్ అండి. హీరో గారు ఇది కానీ బ్రిడ్జ్ ఒకటి ఉంటుందండి. అవును. వాటర్ ఫాల్స్ బ్రిడ్జ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఫారెస్ట్‌లో ఉంటుంది. ఇవన్నీ కూడా ఏంటంటే వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటుంది. జస్ట్ ఏదో మామూలుగా మనం అలా చేస్తే కుదరదు. టెక్నికల్‌గా మేము వర్క్ చేయాలి. హీరో గారు ఎక్కాలి. వాటర్‌లో ఇదవ్వాలి. సో, ఈ టైంలో ఏంటంటే వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్లు అంతా ఇచ్చేసారు. సో, మెయిన్ నాకు అట్లాంటి చిన్న వాటి ఎందుకంటే సినిమాలో కొంచెం ఉంటుంది. అలాంటి చిన్న వాటికి కూడా సపోర్ట్ చేయడానికి మా ప్రొడ్యూసర్స్ నవీన్ గారు కానీ, రవి గారు కానీ, దినేష్ గారు అంటే గో హెడ్ అంటే ఒకటే వర్డ్ చెప్పారండి. గో హెడ్ అండి అలాగంటారనమాట ఆయన. సో, అక్కడ ఇంకా నా టీంతో అదొకటి చాలా అచీవ్ చేసాం. సినిమాలో ట్రైలర్‌లో చూశాక చాలా న్యాచురల్‌గా ఉందని మాత్రం చాలా కాంప్లిమెంట్లు వచ్చాయి. చాలా అంటే చాలా వచ్చాయి.